టైం ఎంత ఇప్పుడు? నీకు దండం, నీ మాల్యకు దండం. అందుకే నేను మాల్య గీలే నా కొడుకు నమ్మద్దన్నా. నమ్మద్దు. అన్ని ఫోటోలు అన్ని తీసుకున్నాడు. ఎన్ని తీసుకున్నాడు? గంగా స్వామి అంట నీళ్ళలో దిగి. ఈయన నమ్మద్దు స్వామి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి ఏంద్రా అంటే చుట్టికి అయితే పోతున్నాం. చుట్టూ అంటే సెలవు అనమాట. ఈరోజు మనకు శుక్రవారము. ఎక్కడ పోతాము ఏం కథ అనేది పూర్తి వీడియో అయితే చూపిస్తా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మనతో పాటు ఒక పెద్ద యూట్యూబర్ అయితే వచ్చాడు, చూపిస్తాను అతను కూడా ఎవరో మీకు. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే అతని దగ్గరికి అయితే పోతున్నాం మనము. ఈరోజు నేను ఆరన్నతో కలిసి గోటాల పండగ పోతున్నాను. అన్నం ఏందో గోటం కొట్టారంట అని. నవీన్ అన్నైతే ఇచ్చాడు మనతో. ఈరోజు చుట్టికి అయితే పోతాం ఇద్దరం కలిసి. ఎక్కడికి పోతావు ఏం కథ అయితే ఇంకొకరు కూడా జాయిన్ అవుతారు మాతో పాటు. చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయినా. ఏం పేరు నాన్న పేరు చెప్పునా? ఆటగాడు. మాలి ఆటగాడు. చూపిస్తాను. సో హాయ్ గైస్, ఈరోజు అయితే మనం వెల్కమ్ బ్యాక్ వీడియోతో అయితే కలిసి మాలియాకి పోతాం. అన్న 10 సంవత్సరాల నుంచి ఫర్ ద ఫస్ట్ టైం మాలియాకి అయితే పోతున్నాడంట. అది మేము రాత్రి అంతా భంగపడితే మాలియాకి పోతాం రా అన్న అంటే, అది వాళ్ళ కోవిడ్ పర్మిషన్ అడిగి సాయంత్రం 5 దాకా ఇచ్చినాడు. ఇంకా నేను కూడా యాక్చువల్లీ మాలియాకి పోను. అన్న కోసం అయితే ఈరోజు మాలియాకి పోవాల్సి వచ్చింది. ఈరోజు ఎక్కడెక్కడ తిరిగినాం, ఏం చేసినాం, ఏం తిన్నాం, మొత్తం ఫుల్ వీడియోలో అయితే వస్తుంది. లాంగ్ వీడియో మీరందరూ వాచ్ చేయాలి. ఇలాగే మీ సపోర్ట్ కావాలి. జై శ్రీరామ్. అన్న, నువ్వు చాలా సంవత్సరాల తర్వాత మాల్యా పోతున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్? మాల్యా అంటే నీకు అక్కడ ఎలా బిహేవియర్ చేయాలనిపిస్తుంది, ఎలా ఉండాలనిపిస్తుంది? అంటే మాల్యా అంటే నీ దృష్టిలో ఏంది? మాల్యా అంటే అనదర్ క్వశ్చన్, నువ్వు మాల్యాకు పోయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తీసుకో. మాల్యా ఏం చేస్తావు నా ఫోటోలు తీసుకొని? అది ఏందో ఈ మధ్యన గోటాల పండుగ సంథింగ్ ఏదో అంటున్నారు కదా, దాని గురించి నీకేమన్నా తెలుసా? మనకు తెలియదు. అంటే మధ్యన కొత్తగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే గోటాల పండుగ అంట. శుక్రవారం వస్తే అది ఆటగాళ్ళకి సంబంధించిన గోటాల పండుగ. ఈయన ఆటగాడు కాదు, నేను అంత ఆటగాడిని కాదు. ఆటగాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఆటగాళ్ళు గోటాల పండుగ గురించి కామెంట్ చేయండి. ఆటగాడు వస్తాడు, ఆ ఆటగాడిని చూపిస్తాం. ఆ ఆటగాడు ఇంకా పెద్ద ఆటగాడు. ఇప్పుడైతే ఖైరవాన్కి అయితే బయలుదేరిపినాం. ఎందుకంటే వెంకయ్య ఉన్నాడు, అతను నెక్కించుకొని డైరెక్ట్ మాల్యాకి అయితే కొడతాం అనమాట. ఫోక్ తాహత్ తీసుకున్నా. ఈ పై నుంచి కిందికి తీసుకుని అనే దాన్ని కోవేట్లో ఫోక్ తాహత్ అంటారు. ఇదో అదే యూటర్న్ ఇట్లా దాన్ని కోవేట్లో ఫోక్ తాహత్ అని పిలుస్తారనమాట. ఇప్పుడే ఒక గండం నుంచి అయితే బయటపడేసాడు. ఎందుకంటే మేము ముగ్గురం పోతా ఉన్నాము. పోలీసు వాళ్ళు వచ్చి ముగ్గురు పతాకాలు తీసుకుని ఫోటో తీసుకున్నాడు. ఎందుకంటే ఈ కారుకి నల్లద్దాలు, బయట నుంచి లోపల ఎవరున్నామో కనపరారు. పోలీసు వాళ్ళు నల్లద్దాలు చూసినప్పుడల్లా కారుకి ఖచ్చితంగా ఆపుతారు. మా పరిస్థితి కూడా ఇదే. అన్న ఒక రోజు గజ్జులు వణికినాయంటే పోలీసు మాటలు రాలా ఈ మనిషికి. ముగ్గురు పతాకాలు ఫోటోలు తీసుకుని నాకే మాటలు రాలా. ఈయన వచ్చేసి నవీన్ అన్న. అన్నం తీసుకున్నాడు. 2 రకాలు తీసుకున్నాడు అన్నాలు కూడా. ఒక రకం సరిపోదని 2 రకాలు. మాకేమో ఒక రకం పెట్టినాడు, ఆయన 2 రకాలు తింటున్నాడు. ఏమేమి తీసుకున్నావున్నా? కూర్చోంది కానీ పెట్టు. నేనా చికెన్ కవర్ పోయా మన వాళ్ళందరికీ. బీచ్ ఎంత పెద్ద బీచ్ చూడండి. ఇటు తిప్పు కెమెరా. బీచ్ దగ్గర అయితే కూర్చొని ఈయన ఆర్ఎన్ యూట్యూబర్ అనమాట. ఇంక ఇన్స్టాగ్రాము వీడియోగ్రాఫర్. అప్పుడు మా ఊరు. ఇంకా మనం నాకు 2 రకాల అన్నం దొరికింది ఫ్రెండ్స్. అన్నం పెట్టు అంటున్నాయి అనమాట. ఇంటికి కూడా లాస్ట్ పోయేటప్పుడు అన్నం అయితే పెడతాం. ఇంకా ఈరోజు అప్పుడు మంచి వీడియో తీయాలి. అప్పుడు మళ్ళీ వస్తుంది కెమెరా. క్లైమేట్ అవును, పల్లె వస్తుంది ఈరోజు. ఫోటోలు పల్లె వస్తాయి. తినక ముందు తీసుకున్నాను, తిన్నాక ఇంకా అక్కడ ఇంకేం తెచ్చిన మళ్ళా. నా బిర్యానీ ఎట్టున్నావునా? బిర్యానీ పర్లేబా, ఆకలి మీద ఉన్నా కాబట్టి ఏదైనా తినేస్తాం ఈ మూమెంట్లో. ఇప్పుడు నిన్న రాత్రి తిన్నాడంటే ఎవరి దాకా తినలా. ఈయన బిర్యానీ ఈయన కోసమే. ఇప్పుడు కాదనా, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీరు ఇంకా ఎక్కడికి పోతారు? నెక్స్ట్ ప్లాన్ ఏం లేబా, ఫిలిపిన్ అమ్మాయిని తీసుకుని ఒక రీల్ చేయాలి అంటాడు. ఈయన మాత్రం వాళ్ళే తెలిసే మెటల్తోనే కొడతారు ఫిలిపిన్ వాళ్ళ దగ్గర మాట్లాడితే. ఈయన ఎక్కడ మాట్లాడతాడో మనకు తెలీదు. ఇప్పుడు రీల్ చేయాలి. ఒక రీల్, మంచి లవ్ సాంగ్స్ ఒక రీల్ చేసి రేపు వదులుతాం ఇన్స్టాలో. అది ఏమన్నా తిన్నా ముందు
కూర్చున్నా బబ్బులు నువ్వు మళ్ళీ తీసుకున్నావు ఇంకా నిమిషానికి ఒకసారి ఏదో వీడియో పెట్టాం అయిపోయి తిన్నారు బాగా ఫుల్ కడుపుండా నువ్వు పక్కన నుంచే ఇంకా చూడు వీడియోలు తీసుకుంటారు నా పక్కకే సముద్రం కాడికి అయితే వచ్చినాము సముద్రం కాడికి వాటర్ ఎక్కువ ఉంది ఫస్ట్ టైం సముద్రం కాడికి మాత్రం రావడం దగ్గరికి సముద్రం మునుగురా గుడ్డలు ఈ సముద్రం లోతు ఎంత సముద్రం ఇది చూడండి నీళ్ళు అలలు ఎలా వస్తున్నాయో అట్లా వస్తూనే ఉంటాయినా ఇంకా అలలు ఇప్పుడు జనాభా అంతా మునిగొస్తానమాట వేస్ట్ చాలా ఏరు నేను నానే ఉండ సముద్రమంత ముగ్గురు నిలబడండి రాబ్లో నా పాట పాడవటే సముద్రమంత ఏనా సముద్రంలో పోవాలనిపిస్తుంది పోయి తెలుసుకోపోతే సముద్రం లేదంత పోయిరా పో రాబ్లో చూడా ఎన్ని ఉన్నాయి చూడ చేపలు చేపలు నువ్వు పక్క చెప్తా నిన్ను పోకెట్ గట్టిగా ఉండ ఫోటో తీస్తాను ఆయనకు అయినా ఫోటో తీస్తాను ఆయన ఫోటో కాబట్టి ఆయన వీడియోగ్రాఫరు ఏదైనా రీల్ చూడండి నన్ను చెయ్యాలా ఈరోజు చూడబ్లో ఏదైనా రీల్ ఓపెన్ చేయి నువ్వే వీడియో సముద్రం లోతు వెళ్తాను పోతున్నా నాతో వచ్చే వాళ్ళు ఎవరు నవీన్ ఆయన స్వాహ వెంకీ అన్న స్వాహ నీ పేరేంటన్నా బబ్బులు కదా బబ్బులు స్వాహ రెడ్డి స్వాహ మా ముసలోడు స్వాహ ఈ సముద్రం లోతు ఎంతనా ఎన్నిసార్లు తిట్టడం ఎన్నిసార్లు కొట్టడం నీలో మార్పు రాదా? ప్యాంట్ వేసుకోమంటే లంగా కట్టుకుంటాం నా కిందికి వచ్చినా చుట్టి అయితే కంప్లీట్ అయింది ఈ రోజుకి ఎట్లా జరిగింది నా ఈరోజు బాగా చుట్టినా చుట్టి అంటే నేను ఏదో ఊహించుకొని వెళ్ళాను నిజంగానే సీదా ఫైల్ పోయినావు బట్టల షాపుకి పోయినావు ఆడ బట్టలు నచ్చలా వాడు 5 దినాలు అన్నాడు మేము 2 దినాలు అన్నాం వాడు ఈయన అన్నాడు వెళ్ళిపోతున్నాం అని చెప్పి మేము వెళ్ళిపోయినాము మళ్ళీ మా ఫ్రెండ్ని ఎక్కినాము బిర్యానీ కొనుక్కొని తిన్నాము మసీద్ పక్కన కారు పార్కింగ్ లో చేశాడు రెడ్ బుల్ తాగినాడు రెడ్ బుల్ తాగిన అది పక్కన పెట్టి అది లాస్ట్ లో జరిగింది ఆమెను బిర్యానీ తిన్నావా బిర్యానీ తిని కారు పక్కన పెట్టి పార్కింగ్ చేసి ఆమెను కూరకు పెట్టి నిద్రపోతున్నారు ఇక్కడ మేము చేతులు ఇటు వేసుకొని ఆయన చూపిస్తాను నేను మళ్ళీ అదే సిచ్యువేషన్ నిద్ర పోతున్నాడు వాళ్ళు కుదిరేటాడేమో 5 గంటలకి రమ్మన్నాడు టైం ఎంత ఇప్పుడు నీకు దండం నీ మాల్యాకు దండం అందుకే నేను మాల్యా గీలే తిరిగిన మాల్యాకి పోతే ఏదన్నా మనశ్శాంతిగా ఒక 2 వీడియోలు మంచి ఏమన్నా సాంగ్ చేద్దాం ఆయన వీడియోలు తీయకూడదు నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు లవ్ సాంగ్ తీద్దామని చెప్పి ఏమంటే ఇప్పుడు అది కాను నడుస్తుంది కదా తీయకూడదు అందుకే ఆడ కూడా వీడియో తీయడం లే ఇప్పుడు ఎవరు కూడా మేమన్నా కదా ఎవరు కూడా తీయడం లే ఇప్పుడు నా కొడుకు నమ్మద్దన్నా నమ్మద్దు అన్ని ఫోటోలన్నీ తీసుకున్నాడు ఎన్ని తీసుకున్నాడు గంగా స్వామి అంట నీళ్ళలో దిగి ఈయన నమ్మద్దు స్వామి నమ్మద్దు నాకు 2 ఫోటోల కంటే ఎక్కువ తీయలే నా ఐఫోన్ ఇంకో పెట్టినాడు జోబిలో ఛార్జింగ్ అంతా అయిపోయినారులే ఛార్జింగ్ అంతా అయిపోయాడు 100% ఛార్జింగ్ పెడితే 30 ఇచ్చినట్టు సెల్ తీసుకొని లవర్ కదా మా ఎక్కడ కూడా